నమస్తే అండి అందరికీ. మహా అయితే వీడియో అనేది ఒక 5 minutes వీడియో అయింది. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నేను మిడిల్ క్లాస్ బర్డ్స్ అనే వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. అది ఎందుకు క్రియేట్ చేశానంటే మన దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా బర్డ్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ సేల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏమీ తెలియట్లేదు ఎక్కడ సేల్ చేసుకోవాలి ఏందని. అందుకే ఆ వాట్సాప్ ఛానల్ అది క్రియేట్ చేశాను. ఆ వీడియో నాకు పెడితే నేను నాకు తెలిసిన ప్లాట్ఫామ్స్లో కానీ వీటిలో షేర్ చేసి సేల్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర కొన్ని చిక్స్ అనేవి సేల్కి ఉన్నాయి. అవి కాక్టైల్స్ ఉన్నాయి, కాన్యూస్ ఉన్నాయి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి. ఇవేవి నావి కాదు, ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చినవి. అంటే నా దగ్గర ఉన్న బ్రీడింగ్ పేర్స్ అన్నీ ఇల్లు షిఫ్ట్ అవుతా మొత్తం సేల్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద బర్డ్స్ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఓన్లీ నేను ఫించెస్ మాత్రమే పెట్టుకున్నాను. ఆ ఫించెస్ కొన్ని బ్రీడింగ్ సెటప్తో పాటు బ్రీడింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. అందుకని చెప్పి అవి సేల్కి ఏమి లేవు. ఇవన్నీ బయట నుంచి ఎందుకు తెప్పించానంటే మన కస్టమర్లు చాలామంది అడుగుతున్నారు కొన్ని చిక్స్ కావాలని చెప్పి. అందుకే కొన్నేమో మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను, కొన్నేమో బయట నుంచి తెప్పించాను. ఈ బర్డ్స్ అన్నీ ఫుల్ యాక్టివ్గానే ఉన్నాయి. ఇది పైగా మంచి టైం అనమాట. లైట్గా ఫెదర్స్ ఉన్నాయి. ఇప్పుడే మదర్స్ దగ్గర నుంచి చేసాం. ఒక 2 days అవుతుంది. ఫీడ్ కూడా బాగా తీసుకుంటున్నాయి. ఈ టైంలో కానీ మనం తీసుకొని హ్యాండ్ ఫీడ్ చేసి టేముడు చేసుకుంటే బాగా రైజ్ అవుతాయి ఈ చిక్స్. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే డైరెక్ట్గా నా వాట్సాప్కి అనేది మెసేజ్ చేయండి. నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక 10 కాక్టైల్ చిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో లొటినో ఉన్నాయి, అల్బినో ఉన్నాయి, పెరల్ ఉంది, వైట్ ఫేస్ ఉంది, గ్రే ఉంది. ఏ కావాలంటే అది నాకు చెప్తే నేను ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. నేను అవి కాకుండా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ చిక్స్ ఉన్నాయి. అందులో రింగ్ వెరైటీ ఉన్నాయి, నాన్ రింగ్ వెరైటీ ఉన్నాయి. బాగుంటాయండి. అసలు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అనేవి ఆ టేముడికి భలే ఉపయోగపడతాయి. నార్మల్ ప్రైజే. ఇవన్నీ నేను బయట నుంచి తీసుకొచ్చినాయి. ఇదివరకంటే మన దగ్గర ఉంటే మనమే కస్టమర్లకి ఏదో ఒక ప్రైజ్కు ఇచ్చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చాను. నావి బయటివి. అందుకే నేను క్లియర్గా చూస్తున్నా. ఇవన్నీ నేను బయట నుంచి తీసుకొచ్చినవి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఒక 5 చిక్స్ ఏమో ఉన్నాయి. అందులో లొటినో ఉన్నాయి, 2 గ్రీన్ ఉన్నట్టున్నాయి. ఎవరికైనా సరే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేసేయండి. నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను. స్మాల్ కానీర్ వచ్చి ఒక 5 చిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో పైనాపిల్ ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి. ఫుల్ హార్డ్గా ఉంటాయి ఇవి. మదర్ దగ్గర నుంచి తీసి ఒక 2 days అవుతుంది. అందుకే మనుషులు చూసి కొద్దిగా దాముకుంటున్నాయి ఇవి. ఒక 2 daysలో బాగా యాక్టివ్ అయిపోతాయి ఇవి కూడా. ఎవరైనా సరే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, ఫస్ట్ టైం ఫీడింగ్ ఇస్తున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్మాల్ కానీర్ తీసుకోండి. చాలా హార్డ్గా ఉంటాయి, లో మెయింటెనెన్స్. కాకపోతే కొద్దిగా లైట్గా అరుపులు ఉంటాయి అనే కానీ బాగా హార్డెస్ట్ వాడు. నేను ఎప్పుడో చెప్పాను, కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు మాత్రం ఇదే తీసుకోండి స్మాల్ కానీర్ అని. ఎందుకంటే మీ ఫీడింగ్ ఇచ్చే విధానం కొద్దిగా అటు ఇటు అయినా సరే తట్టుకొని నిలబడతాయి. ఏ రోగాలు వచ్చినా తట్టుకునిద్ది ఇది అని. ఆ స్ట్రాంగ్ బాడీ ఇది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు మాత్రం స్మాల్ కానీర్ తీసుకోండి, బాగుంటాయి. మన దగ్గర ప్రస్తుతానికి ఒక 5 పీసులు ఉన్నాయి. మీకు కావాలంటే ఒకటైనా సరే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. 2 తీసుకుంటే బాగుండిద్ది అనే ఉద్దేశం మాత్రం నాది. ఇప్పుడైతే డిఎన్ఏ అంటే మనకి ఏం తెలియదు. ఒక 2 months ఆగిన తర్వాత, 3 months ఆగిన తర్వాత మీరు డిఎన్ఏ చేయించుకుంటే మీకు తెలిసిద్ది అప్పుడు ఇది మేలా ఫిమేల్ అని. ఇప్పుడు మాత్రం మన ఐడెంటిఫికేషన్ అనేది ఏమి చేయలేము. అట్లా ఎవరైనా సరే చెప్పినా కూడా అది ఫ్రాడే. ఇది మేలు, ఇది ఫిమేల్ అనేది. కొంత టైం అయిపోయిన తర్వాత ఫుల్ ఫెదర్స్ వచ్చిన తర్వాత మన డిఎన్ఏ పంపిస్తే అప్పుడు తెలిసిద్ది ఇది మేలా ఫిమేల్ అనేది. ఇది నా ఫించెస్ బ్రీడింగ్ సెటప్. ఇప్పుడు ఇంకా బ్రీడింగ్ మీద ఉన్నాయి. అందుకే దీనికోసం ఏ వీడియో అయితే నేనేం పెట్టలేదు. సేల్కి ఏమి లేవండి ఫించెస్. నన్ను చాలామంది అడుగుతున్నారు కానీ ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడే సెటిల్ అయినవి. 1.5 month అయ్యి సెటిల్ అయినాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి ఎక్స్ పెడతా ఉంది. భవిష్యత్తులో ఏమన్నా అమ్మదలుచుకుంటే మాత్రం ఇంతే సేమ్ వీడియో పెడతాను. ఎవరికైనా ఇంకా పెద్ద బల్క్గా కావాలంటే మాత్రం బయట నుంచి తెప్పించి ఇవ్వటమే. అప్పుడు మనకు తెలియదు అనమాట ఇది బ్రీడింగ్ పేరు ఏదో, నార్మల్ పేరు ఏదో. అందుకని చెప్పి నేను ఫించెస్ అనేది సేల్కి ఏం పెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ బ్రీడింగ్ మీద ఉన్నాయి. వీటిని డిస్టర్బ్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే కొత్త ఇంటికి వెళ్ళినట్టు మళ్ళీ 10-15 రోజులు పట్టింది.